అండి మన ముందడుగు మల్లేష్ మాట్లాడుతున్నాం. ఈరోజు మీ అందరి ముందుకి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా బాగున్నాయి. యావరేజ్ కొన్ని స్టాక్లు వచ్చాయి, కొన్ని కార్పొరేట్ స్టాక్లు వచ్చాయి. ఏదేమైనా కలెక్షన్ బాగానే వచ్చాయి. అయితే ఇక్కడ కొంతమంది మళ్ళా బాసు అదరగొట్టాడు, బాసు దులిపేశాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే విషయం, సినిమాలో దమ్ముంటే ఆ సినిమా కలెక్ట్ చేస్తుంది అనడానికి ఒక చిన్న హీరో ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. నాని సినిమా, పొలిసెట్ నాని 100 కోట్ల క్లబ్లో ఆల్రెడీ 4వ సినిమా. ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో 100 కోట్ల సినిమా చూడడం జరిగింది. మరి ఏంటంటే సినిమాలో దమ్ముంటే అది పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా అది అమౌంట్ కలెక్ట్ చేయడం చాలా ఈజీ. అందువల్ల ఇప్పటికైనా సరే ఇంకా మా హీరో అంత వసూలు చేసాడు, మా హీరో ఎంత వసూలు చేశాడు, మా హీరో తప్పించి ఇంకెవడు లేడు అనే మాటలు మానాలి. ఇంకా ఎందుకంటే మేము చాలా తెలివైన వాళ్ళని, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అంటారు. కానీ ఇంకా కొంతమందికి ఈ సోప్ రాయడం ఇలాంటి పనులు మానుకోవాలి. ఎందుకంటే మీకంటూ ఒక వయసు వచ్చింది, ఆ వయసు మైండ్లో పెట్టుకొని కొంచెం మాట్లాడితే మీకు గౌరవం ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది వేస్ట్గా సినిమాలో దమ్ముంటే అక్కడ ఏ సినిమానే ఆడుతుంది. ఆల్రెడీ గతంలో వెంకటేష్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగనే వెంకటేష్ 300 కోట్లు కూడా కలెక్ట్ చేశాడు పోయిన సంక్రాంతికి. మరి ఏంటంటే సినిమాలో దమ్ముంటే ఏ సినిమా అయినా ఆడుతుంది. అందువల్ల జనాలు ఇప్పటికైనా తెలుసుకొని ఈ మా హీరో తోపు అని మానేసుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ బాగానే ఉంటారు, హీరోలందరూ కూడా. మీరే వేస్ట్గా వాళ్ళ దగ్గర మాటలు కావాల్సి వస్తుంది. అందువల్ల పనికొచ్చే విషయాలు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం.